కష్టకాలంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ వరద బాధితులు కానీ లేకపోతే వరదలో ఉండే వారికి కూడా ఆదుకోవాల్సిన ధర్మము మన అందరిపైన కూడా ఉంది. తప్పకుండా కూడా చేస్తాం. ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ అందరూ కూడా దాంట్లో కూడా మేము సాయం చేసేదానికి ముందుంటానని చెప్పేసి పూర్తిగా కూడా ఈనాటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఫోర్కాస్ట్ అనేది కూడా ముందుగానే చేసినా కూడా దాన్ని ఆషామాషిగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా లేదు. అందుకంటే బాధాకరం ఏమంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో మట్టి తీయలేదనో లేకుంటే పూడిక తీయలేదనో అందుకోసమే వరదలు వచ్చినాయని చెప్పేసి ఈరోజు సాకులు చెప్తూ ఈరోజు కూడా పోతా ఉన్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా సిగ్గుచేటు ఈరోజు ఆ స్థానంలో కూర్చొని ఈరోజు కూడా మళ్ళీ కూడా ప్రతిపక్ష పార్టీ పైన కానీ వారిపైన ఉండేదానికి అందుకోసమే అన్ని చర్యలు చేపట్టమని చెప్పి నేను అడుగుతాను. ఎందుకంటే 1,00,000 మంది నిరాశ్రులైపోయి ఈరోజు ఒక 24 గంటలు 30 గంటల నుంచి కూడా అసలు అన్నం కానీ నీళ్లు కానీ ఏంటి కానీ లేకుండా కూడా ఈరోజు కూడా ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్.